కిరణ్ రాయల్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అనగా 8 జూన్ 2024 ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, కేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. నేను టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు, చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.